ఎక్కడ పెరిగినా జన్మనిచ్చిన ఊరిని ఎవరూ మర్చిపోకూడదని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన సతీమణి భువనేశ్వరి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణా జిల్లా కొమరవోలులో పర్యటించారు. నారా భువనేశ్వరి ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం, పలు అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు ప్రారంభించారు. గ్రామంలో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, పంచాయతీ కార్యాలయం, ఎన్టీఆర్ గృహ సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల పైలాన్ను సీఎం ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. మద్యం, ధూమపాన రహిత గ్రామంగా చేయాలని గ్రామస్తులంతా నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమన్నారు. ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న నారా భువనేశ్వర్ని అభినందిస్తున్నానని చెప్పారు. కొమరవోలును 10 స్టార్స్ గ్రామంగా గుర్తిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. కొమరవోలులో ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి తీసుకుని క్షేత్రస్థాయిలో ఉండే అధికారుల్ని అప్రమత్తం చేస్తున్నాం. ఇది ప్రపంచంలో ఎక్కడా చేయడం లేదు. ఒక సుపరిపాలనకు నాంది పలికాం. బాధ్యత కోసం ఎక్కడికక్కడ ఒక జవాబుదారీతనంతో ముందుకు తీసుకురావడానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం చేసే కార్యక్రమాలకి ప్రజలు కూడా సహకరిస్తే ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు అవుతాయి. ఈరోజు రాష్ట్రంలో మీరు ఒక ఉదాహరణగా చూస్తే 95 లక్షల మంది డాక్రా సంఘాలు ఉన్నారు. నేను వడ్డీ లేని రుణాలు వాళ్ళకి ఇచ్చాను. నేనే ఈ సంఘాలను పెట్టాను. ఇది నా మానస పుత్రిక. ఎందుకంటే పేద మహిళల్ని ఆర్థికంగా పైకి తేవాలి, ఆత్మ గౌరవంతో బతికే విధంగా వాళ్లకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వాళ్ళు ఈరోజు ఒక సంఘటిత శక్తిగా తయారయ్యారు. మొత్తం మీరు చూస్తే 95 లక్షల మంది 10 లక్షల సంఘాల్లో ఉంటూ ఎప్పటికప్పుడు మీ గురించి మీరు ఆలోచిస్తున్నారు, మీ గ్రామాన్ని గురించి మీరు ఆలోచిస్తున్నారు. ఇంకో పక్క మీ కాళ్లపైన మీరు నిలబడుకుని అన్ని కార్యక్రమాలు చేసే దిశగా ముందుకు